ఎన్ని రోజులైంది నువ్వు భోంచేసి? నీకెందుకు వచ్చిందా డౌట్? అబ్బే, ఎంగిలాకుల మీద కుక్క పడినట్టు పళ్ళే నాకుతుంటేను. నీకు నీచోపమానాలంటే ఇష్టమా? దరిద్ర పోలికి పోల్చావు. నీచోపమానాల కంటే జీడిపప్పు ఉపమా ఇష్టం. నా సంగతి సరే గాని నీ సంగతి చెప్పు. చెప్పడానికే ఉంది. మా అమ్మ పేరు సక్కు బాయ్, మా నాన్న పేరు బాబు బాయ్, నాదసలు బొంబాయ్, నేనసలు కౌబాయ్, నేను వాడే సోపు లైఫ్ బాయ్. మా అమ్మ నాన్న ఒక రోజు రాత్రి తుబాయ్ పెడుతూ మధ్యలో చచ్చారు. ఇంక చెప్పొద్దు. ఈ రోజు బిల్లు నేనే పే చేస్తాను. వై? నువ్వు లవ్ బాయ్ గనుక. పెట్టి తీసేవేంటి? సారీ, ఏమనుకోకు. అబ్బబ్బబ్బా, మహా తల్లి తల పగిలిపోతుంది, కాస్త కాఫీ పెట్టి త్వరగా తీసుకురా. చాలు, ఎక్కడ పని అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడతావు. తలనొప్పిగా ఉంది, ఇన్ని కాఫీ నీళ్ళు పెట్టి తల్లి అన్నాను, అంతే వచ్చి నిలబడ్డావు. అసలు నీ పని చెప్పటం నాది బుద్ధి తక్కువ. అక్క మీరు ఎందుకు అలా విరుచుపడతావు? నేనేమన్నానమ్మా? ఆడపడిచి రోజు గుమ్మం ముందు నిలబడి కన్నీళ్లు పెడితే ఇంటికి జయం కాదు అన్నాను, అంతే. నానా, సావిత్రి అత్తవారింటి నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసిందో చదువు. చదవడానికి ఏముంది? వారం రోజులుగా కట్టం డబ్బులు ఇవ్వకపోతే సావిత్రికి విడాకులు ఇచ్చి వాసుదేవరాకు వేరే పెళ్లి చేస్తారట. అయ్యింది, నేను అనుకుంటూనే ఉన్నా. నా మొగుడు మాట విని ఆ రోజే చీట్ ఫండ్ లో డబ్బులేసి ఆయనతో వ్యాపారం పెట్టించుంటే ఈ పాటికి 2 చేతులా సంపాదించుండేవాడు, చెల్లెల కాపురం నిలబెట్టి ఉండేవాడు. వదినా, అతను మరో పెళ్లి చేసుకోకుండా ఆపడం ఎలాగని ఆలోచించాలి గాని ఇప్పుడు అవన్నీ ఎందుకు? అంత డబ్బు ఒక్కసారిగా రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నేను రిజర్వ్ బ్యాంకు కన్నం వేయాలి, లేకపోతే దీన్ని కన్న నేరానికి ఈ పెద్ద మనిషి చస్తే ఇన్సూరెన్స్ డబ్బు. ఆకు, అన్న మీద చెయ్యెత్తడానికి నీకు సిగ్గులేదు? ఆ రోజు కట్నం డబ్బులు తెస్తానని వెళ్ళి దారిలో దాన్ని దొంగపాలు చేస్తే నువ్వు. అందుకేగా ఆ పాపిష్టి ఇన్నాళ్ళు ఇంట్లో పడింది. అందుకని తండ్రిని చావమని శపిస్తాడా? అన్నేవమ్మా, నేను చచ్చిపోతే తలకొరువు పెట్టాల్సింది వాడేగా. బాధ్యత తీర్చుకోవటానికి తొందరపడుతున్నాడు. అందరూ మా మీద పడి ఏడుస్తారు. ఎందుకు? నీ అన్నదానికి తప్పే ఉంది. ఇదే నా మొగుడు నన్ను వదిలేస్తుంటే పుట్టింటికి భారం కాకుండా ముక్కు మూసుకొని 3 నిమిషాలు చచ్చిండేదాన్ని. వదినా, బాగా చెప్పావు వదినా. ఇన్నాళ్ళు నా భర్త కాదంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చచ్చిపోతే సమస్య తీరిపోతుందని బాగా గుర్తు చేశావు. ఇప్పుడు ఆ పని చేస్తాను, ఇప్పుడు ఆ పని చేస్తాను. అక్క, అమ్మ సావిత్రి! అక్క తలుపుతీ అక్క! అమ్మ సావిత్రి! తలుపుతీ అక్క! సావిత్రి! సావిత్రి! అమ్మ సావిత్రి! 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 నువ్వు ఆ పని చేస్తే నా మీద ఒట్టే. నువ్వు ప్రాణాలు తీసుకుంటే నీకంటే ముందు నా శవం ఇంట్లోంచి బయటకు వెళ్తుంది. నువ్వెందుకు అక్క చనిపోవడం? నీ మెళ్ళో ఆయన కట్టింది పసుపు తాడో ఉరితాడో కనుక్కుంటాను. కాదని వాదిస్తే ఆయన కాళ్ళు పట్టుకునైనా నీ కాపురం నిలబెడతాను. ఇంకెప్పుడు ఇలా దారుణ చేయకక్క. ఇదిగో చూడమ్మా, గుప్పిడి మెతుకులు వేస్తే గాని మా ఇంటి ముందు కుక్క కూడా మొరగదు. అలాగే మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇస్తే గాని మా మనసులు కరగవు. అలా అనకండి. మీరు కాపురానికి తీసుకురావడం లేదనే బాధతో ఈ రోజు మాకు ఆత్మహత్య చేసుకోబోయింది. కష్ట పీడ వదిలిపోయింది. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెబుతున్నాను. 4 రోజుల్లోగా మీరు ఇస్తానన్న కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే, లేకపోతే నా కొడుకు 2వ పెళ్లి చేస్తాను, అంతే. అది కాదు అత్తయ్య. అత్తయ్య దేవుళ్ళ వెళ్ళ, ఇంకా వర్షాలు వెళ్తున్నాం, బుద్ధి లేదు, సిగ్గుమాలి మొహాలు. ఇదిగో చూడు, ఆఖరి మాటగా చెబుతున్నాను. 4 రోజుల్లోగా మీరు ఇష్టాన్ని కట్నం డబ్బు పూర్తిగా ఇచ్చారా సరే, లేకపోతే నా కొడుకు 2వ పెళ్లి చేస్తాం, అంతే.
కూతురు బ్యాంకుకి వెళ్ళింది, అదిగో నా కూతురు డబ్బు తెస్తోందన ఏది వస్తుందండి. ముందు అంపకాల కార్యక్రమం పూర్తిగానిస్తే చాలవయ్యా, అంపకాయలు లేదు, అత్తారులు లేదు. ఇస్తానన్న కట్నం డబ్బు ఇవ్వకపోతే ఆ వీధిలో విస్తాలు లేచేలో కానీ నీ కూతురుకు విడాకులు ఇస్తాం, జాగ్రత్త. నాన్న, అమ్మా ఏం జరిగిందమ్మా? బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తుంటే ఒక రౌడీ దౌర్జన్యంగా నా దగ్గర నుంచి డబ్బులు లాక్కెళ్ళిపోయాడు. ఓహో, ఏమి డ్రామా ఆడుతున్నావే డ్రామా? నువ్వే ఓ రాయి తీసి పట్టుకుని కొట్టుకుని ఆ కట్నం డబ్బు కాస్త పోయిందని చెప్పి ఎగ్గొడదామని చూస్తున్నారే. గారు, అమ్మాయి రక్తం అడుగులో కనిపిస్తుంటే ఆ మాట అనడానికి మీకు నోరేలా వచ్చిందండి? బాబు, మీ రక్తాలు మాకు అక్కర్లేదండి, మాకు కావాల్సిన డబ్బులు అది ఇచ్చేంత వరకు మీ అమ్మాయి మా ఇంటికి కాపురాన్ని తీసుకెళ్ళా. డ్రైవరు డ్రైవరు మరి గుడ్ మార్నింగ్ రేఖ. నా మాట నీ బుర్రకెక్కితే మీ అక్క కాపురం చక్కబడుతుంది. ఒకసారి నేను చెప్పాను, వినిపించుకోలేదు. ఈసారి బంగారం లాంటి అవకాశం వచ్చింది. రేపు నువ్వు విమానంలో వెళ్ళేటప్పుడు మేము నీకు ఒక బ్రీఫ్ కేసు ఇస్తాం. దాన్ని సింగపూర్ లో మా వాళ్ళకి అందజేయాలి. ఎంత ఇస్తారు? 40,000. సరిగ్గా మీ అక్క కాపురం నిలబడ్డానికి సరిపోయే డబ్బు. డబ్బు ఎప్పుడు ఇస్తారు? నువ్వు తిరిగి రాగానే. చూడు, రేపు నా మనుషులు నీ ఎయిర్పోర్ట్ లో కలుస్తారు. డ్రైవర్, వెల్ డన్ రంగా, వెల్ డన్. శశిరేఖ ఒప్పుకుందన్నమాట, ఇక నడిపిస్తాం. శశిరేఖ స్మగ్లింగ్ చేస్తోందని, ప్రియురాలు గనక చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడని చాణక్య మీద కస్టమ్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఉద్యోగం సరిగా చేయనందుకు చాణక్య, స్మగ్లింగ్ చేస్తున్నందుకు శశిరేఖ, ఇద్దరికీ ఉద్యోగాలు పోతాయి. ఈ బ్యాగ్ ని మీరు సింగపూర్ లో అందించాలి మేడం. శశి, నేను కాపురానికి వెళ్ళకపోతే నా ఒక్కదానికే నష్టం. కానీ నీకేదన్నా అయితే ఈ ఇంటిల్లపాదికి నష్టం. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకమ్మా. ఇలా వారం రోజులో 10 రోజులో బెడ్ మీద పడుకుంటే ఈ నెల జీతం వస్తుందో రాదో, ఇల్లెలా గడపాలండి? దానికింత ప్రమాదం జరిగినందుకు బాధపడకపోగా అది ఉద్యోగానికి వెళ్ళకపోతే పూటెలా గడుస్తుందా అని కంగారు పడుతున్నావా అమ్మా? దీని నోరే అంతా ఎప్పుడే మాట్లాడాలో తెలుస్తావు. దాన్ని చూసుకోవడానికి దానికి కావాల్సిన వాళ్ళు వచ్చారు. పదండి. శశి, మీ అక్కయ్య కాపురం ఇలా ఉందని ఒక్కనాడైనా నాతో చెప్పలేదే? సంతోషాన్ని పంచుకోవచ్చు కానీ బాధల్ని పంచడం సబబు కాదుగా. ఓకే ఓకే, నీ సమస్య నాకు అర్థమైంది. మై డియర్ సన్, ఈ వీక్స్ బెస్ట్ క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పు. వదులు డాడీ, బదులు రెడీ. ఒక ఆడపిల్ల జీవితం చిక్కులో ఉన్నప్పుడు కాపాడవలసిన బాధ్యత ఎవరిది? కన్న తండ్రిది. యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ మై సన్. కానీ ఆ తండ్రిని సహాయుడైతే కాపాడవలసిన బాధ్యత ఇంకెవరి మీద ఉంటుంది? ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు. కరెక్ట్ కరెక్ట్. కనుక శశిరేఖ జీవితాన్ని ఒడ్డున పడవేయవలసిన వాడు నువ్వు. ఏమండి, ఇంటర్వ్యూ మధ్యలో అడ్డు రాకూడదు. ఎలా కాపాడుతావు చెప్పు. తన అక్క కాపురం కాపాడడం కోసంగా శశిరేఖ స్మగ్లర్స్ పట్టించింది. దానికి ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. మరి ఆ ఇచ్చిన డబ్బుతోటి కాపురం నిలబడదు కదా, కనుక ఆ మిగతా డబ్బు మనం ఇచ్చేద్దాం. శభాష్ చాణక్య, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. మీరిస్తే సరిపోయిందా? నేను పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండొద్దు? ఓ మై డియర్ సన్,
ఈ పిల్ల చాలా తిక్కదానిలాగా కనిపిస్తుంది. ఇది మీ ఇద్దరు పర్సనల్ గా మాట్లాడి తెలుసుకోవాల్సిన విషయం కదా మరి మరి నేను వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలిగా. నేను వెళ్తున్నాను కదా. వెళ్ళాలి కదా మరి. నువ్వు మాట్లాడి తెలుసుకొస్తావు కదా. తేల్చొస్తా కదా. తెలుసుకురా. థ్యాంక్ యూ. నా దగ్గర డబ్బు తీసుకుంటే నీకు చిన్నతనమా? మాట్లాడమే. నేను నీ మీద సానుభూతితో ఇవ్వను, జాలిపడి ఇవ్వను, అప్పుగా కూడా ఇవ్వను, మరి కట్నంగా ఇస్తాను. నాకు కట్నం వేస్తారా? చక్రాల్లాంటి నీ కళ్ళకు, అందమైన నీ బుగ్గలకు, మధురమైన నీ పెదాలకు నా మనసే కట్నంగా ఇస్తాను. తక్కువ ఖరీదులో పట్టుచీర పట్టుకురా. అది పట్టుకు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. వెంటనే వెళ్ళరా. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చే వేళ అయింది. రండి అక్కయ్య గారు, రండి. నమస్కారం రండి అల్లుడు గారు.